వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి మనం పునఃప్రవేశం. ప్రస్తుతం కృష్ణుడు ఉద్ధవుడికి అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని, సత్సంగం యొక్క గొప్పతనాన్ని, తర్వాత కర్మత్యాగము వాటిని గురించినటువంటి వివరం చెబుతూ ఈ సత్సంగం యొక్క విశిష్టతని ఎన్నో విధాలుగా వివరించిన తర్వాత చివరిగా ప్రేమతో అమాయకంగా ఉండేటువంటి గోపికలు కృష్ణుడు దూరం అయినప్పుడు, మొదలు వెళ్ళిపోయినప్పుడు వ్రజపురంలో వాళ్ళందరూ ఆయన గురించి అనుభవించినటువంటి వియోగము, విరహాన్ని ఎంతో హృదయంగా చెబుతూ వాళ్ళందరూ కూడా కేవలం అటువంటి సమర్పణ భావంతో నా యందు ఉన్నారు కనుక వాళ్ళు నన్ను తేలిగ్గా పొందగలిగారు. చదువుకున్నామనేటువంటి వాళ్ళు నన్ను పొందటం కుదరడం లేదు సుమా అని చెప్పి, అటువంటి గొప్ప మునీశ్వరులందరూ కూడా యోగ సమాధిలో మునిగిపోయి తమ యొక్క ఉనికిని మరిచిపోయిన స్థితిలో ఎలా ఉంటారో అలా ఈ గోపికలు కేవలం నాయందు ప్రేమభావంతో వాళ్ళు అన్నీ మర్చిపోయి, భర్తని, ఇల్లు, వాకిలి అన్నీ మర్చిపోయి నాతో రాత్రి తెల్లవారులు వాళ్ళు మన దీన్ని చేసినా కూడా, డ్యాన్సులు చేసినా కూడా వాళ్ళు తెల్లవారిన సంగతి కూడా తెలియనంతగా వాళ్ళు తయారైపోయి అట్లా అయ్యారు. నేను లేనప్పుడు వాళ్ళ విరహం ఒక రాత్రి ఒక యుగంలాగా వాళ్ళకి గడిచేటువంటి విధానంగా కూడా జరుగుతోంది అని చెప్పి ఉద్ధవుడికి ఈ విషయం చెప్తున్నాడు. ఇక దాన్ని మన కంటిన్యూషన్ ఏముందో ఇవాళ మనం చూద్దాం. ఉద్ధవ, ఆ గోపికలు అమాయకులు. వారిలో చాలామంది నా యొక్క వాస్తవిక స్వరూప స్వభావాలు ఎరగరు. అసలు నేను పరమాత్మనని, తర్వాత నాకు శంకుచక్రాలతో 4 భుజాలతో నేను ఉంటాను అనే సంగతి, కానీ నేను విష్ణుమూర్తిని అనే సంగతి వాళ్ళకి తెలియదు. కేవలం వాళ్ళ ఎదురుకుండా కనపడి పిల్లన గ్రోవి ఆ నెమలి పింఛం పెట్టుకున్న కృష్ణుడు అనే తప్ప ఇంకొక విధమైనటువంటిది లేదు. ఇక ఆ మీద ఉన్నటువంటి వాళ్ళ అవ్యాజమైనటువంటి ప్రేమ ఎంతటిది అంటే నా తోటిదే లోకం వాళ్ళకి, నేను లేకపోతే వాళ్ళకి లోకం లేదు. సో ఆ విధమైనటువంటి దీనిలో ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడుగా ఆయన వాళ్ళు ఎప్పుడు చూడలే. విషయం అది. కేవలం వాళ్ళ స్నేహితుడైనటువంటి ప్రియసకుడైనటువంటి కృష్ణుడుగా చూశారు తప్ప ఆయన భగవంతుడిగా ఏనారు ఎరగరు. వారు నన్ను భగవంతుడిగా తెలిసిన వారు కాదు. వారు నన్ను కేవలం తమ ప్రియుడిగానే తలంచేవారు. సాధనలు, వ్రతాలు, ఉపాసనలు ఎరుగని వందలాది వేలాది అబలలు నా యొక్క స్నేహం కాంక్షించి నా పరమాత్మ పరబ్రహ్మమూర్తిని పొందగలిగేవారు. కేవలం ఈ వ్రతాలు, యజ్ఞాలు మనందరం చేస్తూ ఉంటాం కదా, ఇవి చేసిన వాళ్ళ యొక్క నిష్ఠ అంత నిశ్చలమైంది కాదు, నిజమైంది కాదు. కానీ వాళ్ళు కేవలం నా యొక్క స్నేహం, కృష్ణుడు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా వాళ్ళకి. వాళ్ళు అది తప్ప ఇంకోటి ఏమీ చెయ్యలేదు. సో ఆ విధంగా వాళ్ళు నా పరబ్రహ్మ సాయుధ్యాన్ని వాళ్ళు పొందగలిగారు అని చెప్తున్నాడు. తర్వాత కనుక ఉద్ధవా, నీవు శృతి స్మృతులు, విధి నిషేధాలు, ప్రవృత్తి నివృత్తులు, ఆది శ్రవణయోగ్యాలు, శ్రవణీయ విషయాలు వదిలి సర్వత్రా నన్నే భావన చేస్తూ సమస్త ప్రాణుల ఆత్మస్వరూపుణ్ణిగా నన్ను ఏకాగ్రభావంతో నిశ్చయించి సంపూర్ణ శరణాగతి పొందు. నా శరణ్యంలో నీవు నిర్భయంగా సర్వదా సుఖిస్తావు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఏ విధంగా అయితే గోపికలు ఆయన స్నేహం తప్ప ఇంకొకటి తెలియక, కృష్ణుడు అంటే వాళ్ళకి స్నేహమే అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. అది కాముక దృష్టితో చూసినటువంటి స్నేహం కాదు, కేవలం సమర్పణ భావంతో, అంటే ఆయన తప్ప ఇంకొకటి లేదనేటువంటి శరణాగతి భక్తితో వాళ్ళందరూ చేసి నన్ను పొందారు నాయన. అట్లా చేయడమే మంచి మార్గం. కాబట్టి నువ్వు కూడా ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇట్లాంటివి. తర్వాత ఇదంతా వినాలి, ఏవో ఇక్కడ ఆశ్రమంలో మనం చెప్పుకుంటున్నట్టుగా శృతి వినాలి, లేదా స్మృతి దాన్ని గుర్తుపెట్టుకోవాలి, మననం చేయాలి. ఇటువంటివన్నీ నిబంధనలు కూడా ఏమీ అవసరం లేదు. కేవలం
నా యందు ఎవరైతే సంపూర్ణమైన శరణాగతి, నేను తప్ప ఇతప్పరం లేదు అనేటువంటి నిశ్చయానికి వచ్చి ఆ విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నన్ను అత్యంత తేలికగా పొందుతారు నాన్న. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ వదిలేసేయి, సంపూర్ణ శరణాగతి పొందు. నా శరణ్యంలో నీవు నిర్భయంగా సర్వదా సుఖిస్తావు. అంటే ఎప్పుడైతే నన్ను శరణు పొందావో నా రక్షణ కవచం నీ మీదకి వస్తుంది. కాబట్టి ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉండొచ్చు. వాడేమన్నా చేస్తాడేమో, ఆస్తి కాజేస్తాడేమో, అది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో, ఏ విధమైన భయం నువ్వు పడాల్సిన అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటా. ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ నా యందు నీ యొక్క మనస్సును లగ్నం చేసి ఉన్నావు కనుక నీ యొక్క సంపూర్ణమైనటువంటి సంక్షేమం నా యొక్క బాధ్యత ఉన్నది అని భగవద్గీతలో చెప్పినట్టుగానే ఆయన ఇక్కడ కూడా ఆ విధంగా చెప్తున్నాడు. అనన్యాం చింతయంతో మాం. ఆ విధంగా నాకు శరణాగతి పొందు, తర్వాత నువ్వు నీ రక్షణ నేను చూస్తానని చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడితో ఉద్ధవుడు ఒక సందేహం ఇలా వెలిబుచ్చాడు. చూసావా, ఇప్పుడు సరిగ్గా వింటున్న వాడికి సందేహం రావాలి. విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి ఎవరికైనా సరే సందేహం రావాలి. సందేహం వస్తే వాడు వినటం, దాన్ని లోపల జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది గుర్తు. అర్థమైందా? ఎంతసేపు విన్నా కూడా ఒక్క సందేహం కూడా రాలేదు అంటే వాడు ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసాడని అర్థం. అది లోపలికి దిగల. అర్థమైందా? సో అందువలన ఇప్పుడు ఈయన ఇంత ఇదిగా చెప్పాడు, సంపూర్ణ శరణాగతి పొంది నిర్భయంగా ఉండరా అని. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సందేహం అడుగుతున్నాడు. ఏమిటి? స్వామి, యోగేశ్వరేశ్వర కృష్ణ, తమరు ఉపదేశించి వింటున్నాను, నువ్వు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటున్నానయ్యా, నేను బాగుంది. కానీ నాకు ఒక సందేహం నివారణ కావడం లేదు. నాకు ఒక సందేహం వస్తుంది, దీనికి మాత్రం సమాధానం దొరకట్లే. ఏమిటా సందేహం? నేను స్వధర్మం పాటించాలా, లేక అన్నీ విసర్జించి తమనే శరణు పొందవలనా? నా మనసు ఈ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోందని. అంటే స్వధర్మం అంటే మనం భగవద్గీతలో కూడా మనం 2-3 సార్లు చూసుకున్నాం. ఇది ఏమిటి? మామూలుగా బాహ్యంలో లెక్క వేసేటట్లయితే స్వధర్మం అంటే నీకు పుట్టుకతో వచ్చినటువంటి నీ యొక్క శ్రద్ధ, నీ నైజము, తర్వాత నువ్వు పుట్టిన కులము, దానికి ఉన్నటువంటి కులధర్మం, ఇవన్నీ పాటించడం నీ స్వధర్మంగా పరిగణించబడుతుంది సంఘంలో. అర్థమైందా? బ్రాహ్మణుడు బ్రాహ్మణ పని చేయాలి, మంగళవాడు మంగళ పని చేయాలి, రైతు వ్యవసాయం పని చేయాలి. ఇట్లా ఎవరి కర్మలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే గొప్ప విషయం అని చెప్పారు. ఎందుకని? స్వధర్మాన్ని నువ్వు పాటించేటట్లయితే అది అత్యంత శ్రేయస్కరమైంది. పక్క వాళ్ళ పని మనం చేయడానికి వెళ్ళినప్పుడు అది భయం కలిగించేది అని చెప్పి భగవద్గీతలో మనకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చెప్పిన తర్వాత, కాబట్టి ఇప్పుడు నేను నా స్వధర్మం పాటించాలా, లేక అన్నీ విసర్జించి నువ్వు, ఎందుకంటే నువ్వు సంపూర్ణ శరణాగతి పొందమని అడిగావు కదా, నువ్వు చెప్పావు కదా నాకు, కాబట్టి నేను నీకు శరణ పొందితే సరిపోతుందా? అర్థమైందా? ఇది ఎక్కడికి తీసుకెడుతుంది? ఈ సందిగ్ధం నాతో కొట్టాడుతోంది, నా మనసులో కొట్టుమిట్టాడుతోంది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, చివరికి మనం భగవద్గీతలో చివరికి వెళ్ళిపోయేటట్లయితే కృష్ణ పరమాత్మ ముగింపులో చెప్తాడు. ఈ శరణాగతి అనే మాటకి కంటిన్యూషన్ ఏమిటి జరుగుతుందంటే, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే నీ యొక్క అన్ని ధర్మాల్ని వదిలేసేయి. నేను అది చేయాలి, ఇది చేయాలి, వ్రతం చేయాలి, పొద్దున్నే పూజ చేయాలి, హారతి ఇవ్వాలి, రాత్రికి హారతి ఇవ్వాలి, ఇవన్నీ ఏమీ లేవు. నన్ను ఒక్కడిని శరణు పొందు, నీకు కావాల్సినవన్నీ నేను చూస్తాను అని చెప్పాడు. దానికి ఇప్పుడు ఈ ప్రశ్న ఇతను వేసాడు అనమాట. చూసావా? అర్థమవుతా? అంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలే ఇక్కడ కూడా దాదాపుగా అటు ఇటుగా వస్తున్నాయి. కాకపోతే అందులో శ్లోకాలు వివరణ ఆ విధంగా ఉన్నది. ఇక్కడ మన అదృష్టానికి ఇది కేవలం వచనంగానే ఆ మహానుభావుడు శాస్త్రి గారు మనకు అందించారు కాబట్టి దాన్ని మనం వివరణగా చదువుకోవడం జరుగుతోంది. సో ఇక్కడ నువ్వు శరణాగతి పొందమన్నావు కదా, మరి నాకు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని స్వధర్మం ఉంది కదా, ఆ స్వధర్మం నేను పాటించాలా, లేకపోతే నిన్ను శరణ పొంది నేను కూర్చోదా? అంటే ఇక్కడ శరణ పొందడం అంటే దయచేసి బాగా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి కన్వీనియంట్గా ఉన్నటువంటి స్వధర్మం పాటించడం మాత్రం కాదు. మనందరం స్వధర్మం పాటించడం అంటే ఏమిటంటే, మనకిష్టమైందనుకో అది స్వధర్మం అని ఊరుకుంటాం. మనకి కావాల్సింది జరగలేదనుకో అప్పుడు ఎవరో ఒకళ్ళు నిందిస్తాం, అక్కడ పరమాత్మ చేశాడని అనుకోం.
అది అక్కడ నువ్వు శరణాగతి పొందినవాడు అట్లా అంటానికి వీలు లేదు. అర్థమైందన్నా? అటువంటి వాడు నువ్వు ఏది జరిగినా పరమాత్మ దయాన్ని అనుకోగలిగిన పరిస్థితికి వచ్చినప్పుడు నీకు శరణాగతి. నీకు ఇష్టమైనది జరిగినప్పుడు ఇంతేమో శరణాగతి అంటావా? నీకు ఇష్టం కానప్పుడు జరిగినప్పుడేమో గురువుగారో లేకపోతే ఇంకోటి మీద పెట్టి తిడుతూ ఉంటావా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది కాదు కరెక్ట్. అర్థమైందా? సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఆ స్వధర్మం పాటిస్తూ ఉంటే మరి నేను అన్ని జాగ్రత్తగానే చేస్తూ ఉండాలి. నా రోజు పొద్దున లేచి దీపం వెలిగించాలి, పూజ చేయాలి, ఇంట్లో ముగ్గు వేయాలి, వాకింగ్ చేయాలి, అది చేయాలి, నైవేద్యం పెట్టాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా కర్మకాండలు అన్నీ. మరి ఇవన్నీ చేస్తూ ఉండాలా? నా కులం పని ఉంది, ఆ పని చేసుకుంటూ ఉండాలా? లేకపోతే 24 గంటలు నీ యొక్క దీన్ని శరణాగతి పొంది నన్ను ఉండమంటావా? ఏం చేయమంటావు? నాకు అది సందిగ్ధం తేల్టం లేదు సుమా అని చెప్పాడు. దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు ఎల్లప్పుడూ అన్నీ వదిలేసేయి, నీకున్న అన్ని ధర్మాలు వదిలేసేయి, నన్ను శరణు పొందు. అంటే నా శరణ్యంలో ఉండటం అంటే ఏది జరిగినా నువ్వు అంగీకరించగలగాలి. శరణాగతి అంటే అర్థం ఏమిటంటే, నీ ముందు ఏ పని జరుగుతున్నా అది ఆయన దయ, ఆయన అనుగ్రహం అని అనుకుని వదిలేసేయి. నువ్వు బాధపడకూడదు. ఇది ఇట్లా అయితే బాగుండేది అని అన్నావో నువ్వు శరణాగతి కాదు, నీ సొంతం వచ్చేస్తోంది అందులోకి. అది రాకూడదు, నేను అనే ప్రశ్న దాంట్లోకి రాకూడదు. సో ఆ విధంగా చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు, ఉద్ధవా నేనే సర్వం. కాబట్టి నువ్వు నన్ను శరణ పొందుతున్నావంటే అసలు అన్నీ నేనే. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నాను అన్నావురా, స్వధర్మం అంటే ఏమిటి? నువ్వు నీ పనులు చేసుకోవడమే కదా. ఆ పని చేస్తున్నావంటే దానికి ఆధారమైనటువంటి శక్తియుక్తులన్నీ నేను ఇస్తేనేగా వచ్చినాయి నీకు. నువ్వేమైనా సొంతంగా చేస్తున్నావా? నేను నీ లోపల ఉండబట్టి నువ్వు అత్యంత తెలివితోనో నైపుణ్యంతోనో పని చేయగలుగుతున్నావు కదా. నేను లేకపోతే నువ్వు ఎంత స్వధర్మం పాటిద్దామన్నా నేను లేకపోతే ఏం జరిగేది లేదు. కాబట్టి నువ్వు స్వధర్మం పాటించాలన్నా శరణాగతి పొందాలన్నా లోపల నేనుంటేనే జరిగేది. సో నువ్వు లోపల నేనున్నాను అన్నీ నడపడానికి నేనే కారణం అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో నువ్వు అది చేసినా చేయకపోయినా నష్టమేం లేదు. అర్థమవుతుంది ఏమైనా కొద్దిగా చెప్పేది? అంటే అలా అని ఇప్పుడు మీ స్వధర్మం చేయొద్దని నేను చెప్పడం లేదు, దయచేసి వినండి. అది ఆ స్థాయికి సంపూర్ణ శరణాగతి స్థాయికి వచ్చిన వాడికి అమలయ్యే విధానం అది. మనం ఎప్పుడు కూడా సగం సగంలో ఉంటాం, అటు ఇటు. మనం పూర్తిగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, నా ఘాట్కా నా ఘాస్కా. అర్థమైందా? మనం కాసేపేమో స్వధర్మం అంటూ ఉంటాం, కాసేపేమో శరణాగతి అంటాం. మనకు వీలుగా ఉన్నప్పుడు మారుస్తూ ఉంటాం, అది కుదరదు. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తున్నాడు, నేనే సర్వము. పరమాత్మ యొక్క పరోక్ష రూపం వర్ణించబడుతోంది. అంటే ఏ ఆకారము లేనటువంటి పరమాత్మని కృష్ణుడుగా రాముడుగా ఒక అవతారంగా చూపించి అది వర్ణించబడుతోంది. నిజానికి ఆ కృష్ణుడిలోనూ రాముడిలోనూ ఉన్నటువంటి అసలు శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క నిజస్వరూపం అయింది. అందుకే అమ్మగారు మీకు ఉపనిషత్తులో చెప్తుంది, ఆ ఆత్మ అంటే శరీరం లేకుండా శరీరంలో ఉండేది అని చెప్పింది. అర్థం ఏమిటి? దానికి ఏ ఆకారం లేదు. శరీరం అంటే అన్నీ మనకి 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ వచ్చేసినాయి. దీని లోపల ఉన్నది అసలైన వస్తువు, కానీ దానికి ఏ ఆకారం లేదు. అందువలన అది ఏ ఆకారంలో అయినా సరే ఇమిడిపోగలదు. ఒక జంతువు శరీరంలోనూ ఇమిడిపోగలదు, ఒక మనిషి శరీరంలో ఇమిడిపోగలదు, ఒక ఏనుగు శరీరంలో ఇమిడిపోగలదు, ఒక దోమ శరీరంలో కూడా ఇమిడిపోగలదు. ఎందుకని? దానికి ప్రత్యేకమైనటువంటి రూపం స్వరూపం ఏం లేదు కనుక. కాబట్టి అందుకోసమే నేను సర్వస్వం నేనే. పరమాత్మ యొక్క పరోక్ష రూపం వర్ణించబడుతుంది. అంటే ఏమిటి పరోక్ష రూపం? అంటే నువ్వు చూడటానికి వీలుగా పెట్టుకున్నటువంటి రూపం కింద ఆయన్ని వర్ణిస్తున్నావు కృష్ణుడుగా పిలిచి. నేను ఇప్పుడు కనకయ్య అని పిలుస్తున్నాను నాన్న. నిజంగా నీ కనకయ్య శరీరం కాదు లెక్క. మాకు అక్కడ మనకు కావాల్సింది కనకయ్యలో ఉన్నటువంటి స్వరూపం, శరీరం లేనటువంటి ఆత్మ ఏదైతుందో అది నీ నిజమై ఉన్నది. దాన్ని నేను దర్శించగలిగిన రోజున పరమాత్మను తెలుసుకున్నట్టే. అది సాక్షాత్తు అపరోక్షమే. కాబట్టి అక్కడది పరోక్షంగా అది కనపడుతోంది వస్తువు. ఏది? కృష్ణుడు బొమ్మ, కృష్ణుడు అవతారం కనపడుతున్నాయి. అంటే నువ్వు 2గా చూస్తున్నావు. నేను చూసేవాడిని, అది చూడబడేది అని చెప్పి. కానీ యాక్చువల్గా ఆ కృష్ణుడు అవతారం లోపల ఉన్న వస్తువుని నీ లోపల ఉన్న వస్తువుని కలిపి చూస్తే విడిగా లేవు, అన్నీ ఒకటే అని ఉన్నాయి. అది అపరోక్షం.
పరోక్షం అంటే రెండుగా ఉండరా, ద్వైతం రా నాన్న. అపరోక్షం అంటే ఆ ద్వైతం లేదు, అంతా ఒకటే ఉంది. కాబట్టి ఆ శరీరం అనే తొడుగు తీసేస్తే దానిలో ఉన్నదేదో నీలో ఉన్నది అదే. నీ శరీరం తొడుగు తీసేయి, అక్కడ కనబడే దేవుడు బొమ్మ శరీరం తీసేయి, రెండింటి మధ్య ఉన్నది ఏదైతే ఉందో అది అసలు, అది అపరోక్షం. అది పరోక్షం కాదు, ఎల్లప్పుడూ నీదే అయింది. అందుకే ఉన్నది ఆత్మే, ఇంకేం లేదు. సరే, అర్థమైనంత వరకే ప్రయత్నం చేద్దాం. ఇది అంత తొందరగా వెళ్ళే విషయం ఏం కాదు, కానీ ఇది ప్రయత్నం కావాలి, సాధన కావాలి. సో ఆ విధంగా అనమాట. అది సాక్షాత్తు అపరోక్షమే, అంటే నీకు ప్రత్యక్షమైంది. తెలియలేదని అంటాను వీళ్ళే. వాళ్ళ అమ్మాయిని నేను చూస్తున్నానంటే దాని లోపల ఉన్నటువంటి పరమాత్మ నాకు ఆటోమేటిక్గా కనపడదు, డైరెక్ట్గా తెలుస్తూనే ఉన్నాడు. శరీరం తొలగించి చూస్తే, శరీరంతో చూసామనుకో అది ఆ అమ్మాయి పలానా పేరుని నేను అవి బయటకు వస్తాయి. అర్థమైందా? సో ఆ విధంగా ఆ పరమాత్మయే నిఖిల వస్తువులకు సత్తాగల స్ఫూర్తి జీవనం ప్రసాదిస్తూ ఉంటాడు. సో ఈ సృష్టిలో కనపడేటువంటి అన్నిటికీ కూడా కావలసిన సత్తా, నేను చెప్తున్నానే, చైతన్యము, ఎనర్జీ, జ్ఞానము, ప్రజ్ఞ అని ఇన్ని రకాలుగా చెప్తున్నామే, వీటన్నిటికీ అది ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి అది ఆయన కాకుండా ఎట్టపోయింది? నువ్వు పరమాత్మ కాకుండా ఎట్టపోయావు? నువ్వు రామచంద్రగా అనుకున్నంత వరకు విడిగా కనపడుతున్నావు. గురుగారు వేరు, రామచంద్ర వేరుగా. రామచంద్ర అనే శరీరాన్ని తొలగించి, గురుగారు అనే శరీరం తొలగించి పక్కన లోపల ఉన్న ఇద్దరు వస్తువు ఒకటి చూసుకో, రెండు ఒకటే, అపరోక్షమే. పరోక్షం ఎప్పుడు? ఇద్దరుగా చూసినప్పుడు పరోక్షం. అర్థమవుతుందా? అది ఆ విధంగా. కాబట్టి ఈ ప్రపంచంలో కనపడే సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి, అన్ని ప్రాణులకి సత్తా, స్ఫూర్తి ఆయన ఇస్తున్నాడు. ఎందుకని? ఆయనే అక్కడ ఉన్నాడు కనుక. అంతే కదా నాన్న? ఆయన ఉన్నప్పుడే ఇవి అందరూ అన్ని బతికుండేది, అన్నీ లెక్క వేసేది. నిన్ను అది లేని పక్షంలో దేనికి పనికిరాని వస్తువు అయిపోతాం మనం. అది ఆ స్వామియే ఇక్కడ వస్తుంది అసలైనటువంటిది. నిన్న మీకు చెప్పాను నేను, మనిషి యొక్క వాక్కుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటనేది ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి, దాంతో మీరు పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. అర్థమైందా నాన్న? ఒక మాట చెప్పడం 5 నిమిషాల కల్లా నేను ఇట్లా అనలేదని అంటాం. అట్లా అయి ఉంటుందని అనుకున్నాను. అతికి తెలివితేటలు వద్దు. ఎందుకంటే నువ్వు చేసే అబద్ధపు మాటలు అన్నీ కూడా ఆయనకి తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకని? నువ్వు నిజం మాట్లాడినా, నువ్వు అబద్ధం మాట్లాడినా దాని వెనకాల ఆయనే ఉన్నాడు. అర్థమవుతుంది నాన్న? ఇది తెలుసుకోండి. అందుకే మాటకి చాలా విలువ ఉన్నది. మాటకి నిలబడిన వాడే, మాటకు కట్టుబడిన వాడే పరమాత్మను తెలుసుకోగలడు. మాట నిమిషానికి మాట మార్చేవాడు భగవంతుడిని 1000 జన్మలు ఎత్తినా కూడా పొందలేడు. నేను చెప్తున్నాను అంతే. అది చెప్తున్నాడు. ఆ స్వామియే ప్రథమంలో అనాహత నాద స్వరూపులుగా. ఎందుకని? మన ఈ అనాహత చక్రంలో వాయువు అనగా నాదం అక్కడి నుంచి వస్తోంది. అది ఎక్కడికి వెడుతోంది? నాదస్వరూపులకు పరావాణి నామకులుగా, పరావాణి అనే పేరుతో వారు ప్రాణంతో పాటు మూలాధార చక్రంలో ప్రవేశించి ఉంటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడో చూసుకోండి. ఆ తర్వాత నాభి స్థానంలో ఉండే మణిపూరక చక్రంలోకి వచ్చి, అంటే బ్రహ్మస్థానం, మనందరూ జన్మించేటువంటిది. దాని మణిపూరకం, మణిపూరకంగా, మణిపూరం అగ్నిస్వరూపం, అగ్నిస్వరూపం మణిపూరకం. విశుద్ధ ఇది ఆధార స్వాధిష్టానం బ్రహ్మ ప్లేసు, మణిపూరకం అగ్ని ప్లేసు, ఇది వాయువు అనాహత. సో ఇక్కడికి వచ్చి ఉంటుందన్నమాట అగ్ని స్వరూపం. చూడండి, అగ్ని వాయువు రెండు కలుస్తున్నాయి అక్కడ వచ్చి. ఆ తర్వాత నాభి స్థానంలో ఉండే మణిపూరక చక్రంలోకి వచ్చి పశ్యంతీవాణి అనే పేరుతో మనోమయ సూక్ష్మ రూపంగా వెలుగుతూ ఉంటాడు. అక్కడ మనోమయ సూక్ష్మ రూపంగా వెలుగుతుంటా అంటే ఇది అగ్ని ప్రాంతం కదా. సో ఆ వాయువు వచ్చి ఇక్కడ దీనికి కలిసినప్పుడు ఇది ఇక్కడ వెలగటం జరుగుతోంది అగ్ని. తర్వాత ఆ పైన కంఠ ప్రదేశంలో గల విశుద్ధ చక్రంలోకి మధ్యమావాణి నామంతో వ్యక్తం అవుతూ ఉంటాడు. అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే నీకు వాక్ వస్తుంది.
అర్థమైందా? వీడి మాట నాభిలోంచి రాలేదురా, పై మాట వచ్చిందని మనం చెప్తూ ఉంటాం. దొంగ మాటలు మాట్లాడేవాడు వెంటనే దొరికిపోతాడు మనకి. నాభిలోంచి వచ్చిన మాట వేరేగా ఉంటుంది. అక్కడ పరమాత్మ సంయోగం ఉంది. పైన నోరు తిప్పుతోంది కదా, నాలిక నరం లేని నాలిక అని చెప్పి తిప్పి మాట్లాడుతూ చేస్తుంటారు చాలామంది. ఇప్పుడు అదే ఎక్కువగా ఉంది. అది చేసేవాడిది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అదేదో తెలివితేటలు అనుకుంటున్నారు వాళ్ళు, కానీ గోతులో దిగిపోతున్నాం అనే సంగతి వాళ్ళ జ్ఞానానికి తెలియటల్లా. అది. సో ఇక్కడ మధ్యమావాణి నామంతో వ్యక్తం అవుతుంటాడు. నువ్వు మాట్లాడే మాట అక్కడి నుంచి వస్తుంది, నావిలోంచి. ఆ తర్వాత ముఖ ప్రదేశంలో హ్రస్వ దీర్ఘ మాత్రా స్వరాలు, అంటే మాటని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావా, నెమ్మదిగా మాట్లాడుతున్నావా, పొట్టిగా మాట్లాడుతున్నావా, పొడుగ్గా మాట్లాడుతున్నావా, ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. స్వరాలు ఉదాత్త అనుదాత్త స్వరాలు అంటే ఈ లోపల మనకి వోకల్ కార్డ్స్ అని ఉన్నాయి, స్వరపేటిక. ఆ స్వరపేటికలో ఉన్నటువంటి అవి ఇట్లా కదులుతున్న దాన్ని బట్టి నీ యొక్క మాట ప్రకంపన జరుగుతూ ఉంటుంది. సో నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావంటే దానికి వెనకాల ఎంత క్రియ ఉందో ఆలోచించండి. అందుకని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, అబద్ధాలు మాట్లాడద్దు, నిజాయితీగా ఉండండి. కష్టమైనా సరే నిజాయితీగా ఉండండి, అదే మనం రక్షించేది. ఓకే. తర్వాత కకారాది వర్ణ రూపాలు వ్యక్తం చేస్తూ స్థూల వైఖరీవాణి గ్రహిస్తూ భాషను ప్రబోధిస్తూ ఉంటాడు. అంటే మనం మాట్లాడటానికి అవసరమైనటువంటిదంతా కూడా లోపల ఉన్న పరమాత్మ సృష్టి చేస్తున్నాడు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు మాట్లాడడానికి ఒక విలువ ఉన్నది, దాని వెనకాల పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఈ పైకి వచ్చిన తర్వాత నాలిక దగ్గర దాన్ని ఎట్లా వీలేతాడు తిప్పుదామని ప్రయత్నం చేస్తే ఆ లోపల ఉన్న పరమాత్మకి కోపం కలుగుతుంది. దానికి మనకు శిక్ష పడుతుంది, అనుమానం లేకుండా పడుతుంది. ఎందుకని మనం అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము. కొంతమందిని కొంతకాలము, కొద్దిమందిని ఎక్కువ కాలం మోసం చేయగలం, కానీ అందరినీ అంతకాలం మనం మోసం చేయగలం మన మాటలతో. అర్థమైందన్నా? సో అందువలన పెద్ద పెద్ద అబద్ధాలు మాట్లాడే నాయకులందరూ ఒక రోజు బొక్కబోర్ల బయటపడిపోతూ ఉంటారు. అర్థమైందా? సో అది. సో ది ఉద్ధవా ఇప్పుడు ఇంకొక విధానంగా చెప్తున్నాడు. ఉద్ధవా, అగ్ని అనేక రూపాలలో అంతటా వ్యాప్తమై ఉన్నది. సో ఎక్కడా కూడా అగ్ని లేని ప్రాంతం లేదు. అగ్ని ఆకాశంలో విద్యుత్ స్వరూపంలో అవ్యక్తంగా ఉంది. ఆకాశం అంతా అగ్ని ఉంది, కానీ అది అవ్యక్తంగా ఉంది, కనపడదు. ఎప్పుడు కనపడుతుంది మనకి? మబ్బులు వేసినప్పుడు మెరుపుల రూపంలో కనపడుతుంది. పెళ్ళ దాంట్లో కొన్ని లక్షల వాట్ల కరెంట్ ఉంటుంది. ఒక ఊరంతా నడుపుకోవచ్చు ఆ కరెంటుతో 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు. అంత శక్తి ఉంటుంది దానిలో. అది ఒక క్షణం మనకు కనబడిపోతూ ఉంటుంది. సో అది ఏం జరుగుతోంది చూడండి. విద్యుత్ స్వరూపంలో అవ్యక్తంగా ఉంది. అదే కొయ్యలో కూడా ఉంది, అంటే చెక్కలో కూడా ఉంది. కొయ్యలో ఉన్నదానిని బలంగా కొయ్యతోనే మర్దనం చెయ్యగా రవ్వలుగా బయటపడుతుంది. సో ఆరణి అంటారు దీన్ని. సో మనం మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు అది వరకు మనం ఒకచోట కాల్చిన అగ్నిని తీసుకెళ్ళి అక్కడ వాటం చేయటేవాళ్ళు కాదు. ఆ అగ్ని దానంతటా అది పుట్టాలంటే ఏం చేసామంటే ఆరణి కర్రలని ఉండేవి. ఆ కర్రల్ని ఇట్లా ర్యాపిడ్ చేసి కింద పత్తి పెడతారు. దూది అమ్మగారు పెట్టుకుని దూది పెడతారనమాట. పెట్టితే ఈ రుద్దినప్పుడు దాని రవ్వలు వెళ్ళి ఆ దూదికి అంటుకుని దూది మండడం మొదలవుతుంది. దాన్ని తీసుకుపోయి అగ్ని పెడతారు. అంటే దానంతట అది సృష్టి అయింది, పరమాత్మలోంచే వచ్చింది కదా. చెక్కలో పరమాత్మ అగ్ని ఉన్నది. ఆ అగ్నిని తీసుకుని నువ్వు రుద్ది దాన్ని తీసుకెళ్ళి దాంతో చేస్తావు. అంటే అది ఎక్కడిది, ఎంగిల్ది కాదు, వాడింది కాదు. అర్థమైందా? ఆ విధంగా చేసేవాళ్ళు. సో ఆ బలంగా కొయ్యలో ఉన్నదానిని బలంగా కొయ్యలతోనే మదనం చెయ్యగా రవ్వలుగా బయటపడుతుంది. ఆ రవ్వలకు ఆహుతి అందిన కొద్దీ, అంటే దాన్ని మండించడానికి, తగలబెట్టడానికి దానికి దొరికినంత కొద్దీ ప్రచండ జ్వాలారూపం ధరిస్తుంది. సో అడవులన్నీ ఎందుకు అంటుకుంటాయి? అట్లాగే అంటుకుంటాయి. 2 కొమ్మల రాపిడి వస్తుంది, ఒక నిప్పు రవ్వ వచ్చి ఎండాకు మీద ఎక్కడో పడుతుంది, అది నెమ్మదిగా అంటుకుంటుంది, అది మొత్తం అడవంతా తగలడిపోతుంది. ఆ విధంగానే చూడండి, ఎక్కడ అవ్యక్తంగా ఉన్న
అగ్ని ఎలా ప్రకటితమైందో చెప్పాడు ఇప్పుడు. ఆ విధంగానే ఈశ్వరుడనైన నేను నాదరూపంగా ప్రారంభమై, ఇక్కడ ఓంకారం వస్తుంది కదా, నాదం ఓంకార రూపంగా ప్రారంభమై శబ్ద బ్రహ్మమై, అంటే నువ్వు ఆ ఓంకారం ఉచ్చరించేటప్పుడు శబ్ద బ్రహ్మంగా మారిపోతుంది. శబ్ద బ్రహ్మమై క్రమంగా పరాపశ్యంతి మధ్యమా వైఖరి వాణీ రూపాలు ధరించి భాషా స్వరూపంలో వ్యాప్తి చెందుతూ ఉంటాను. చూచావనా? సో మనలో వచ్చేటువంటి మాటకి ఎక్కడి నుంచి ఉన్నది ఆరిజిన్ అంటే అక్కడి నుంచి ఉన్నది. అర్థమైంది ఏమన్నా? ఏమా ఈ ఉద్ధవ ఈ విధంగా మాట్లాడడం, చేతులతో పనిచేయడం, కాళ్లతో నడవడం, శిస్సిన గుదముల ద్వారా మలమూత్ర విసర్జనలు చేయడం, వాసన చూడడం, రుచి చూడడం, తాకటం, వినటం, మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు చేయడం, అంటే ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వేసుకోవడం, తీసేస్తూ ఉంటాం. ఇవన్నీ బుద్ధితో తెలుసుకోవటం, అహంకారం ద్వారా అభిమానం పొందటం, నన్నంటావా అని కోపం వస్తూ ఉంటుంది కదా మనకి. సో ఆ విధంగా పొందటం, మహత్తత్వాల ద్వారా అన్ని పడుగు పేకలుగా వేసి రజసత్వ తమో గుణ వికారాలు ఉండడం, అనేక కార్యాలకు కర్త కరణ కర్మలు అన్నీ నేనే. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పనులకి అనుస్యూతంగా ఆయన ఆధారంగా ఉన్నాడు. ఇక్కడ అన్నీ నేనే అనగానే మనందరికీ కూడా ఒక విపరీత జ్ఞానం ఉండడం వలన కలిగేటువంటి సందేహాన్ని గురించి కొద్దిగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ ఆయనే చేస్తున్నాడు కనుక నేను తప్పు మాట్లాడినా భగవంతుడిదే, నేను తప్పు పని చేసినా భగవంతుడిదే, దొంగతనం నేను చేసినా భగవంతుడిదే, అన్నీ ఆయనే కదండి ఉన్నానని చెప్పాడు అని వాడికి అనుమానం వస్తుంది మనవాడికి. కానీ అక్కడే తేడా ఉన్నది. కర్త కరణ కర్మలు అన్నీ నేనే అంటే నీ చేత నిర్వహించబడే, నువ్వు కర్తగా ఉంటున్నావు. ఇప్పుడు దొంగ పని చేస్తున్నావు అనుకో, దొంగ పని చేస్తున్నప్పుడు కర్త ఎవరు? నువ్వు. తర్వాత కరణ అంటే నీ చేతులు కాళ్ళు, చేసే పని దొంగ పని కర్మ. ఈ మూడు ఎవరు చేస్తున్నారా? ఉదాహరణకి నువ్వు చేస్తున్నావు. కానీ నువ్వు చేయటానికి నీ లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడే కదా నువ్వు చేయగలుగుతున్నావు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. చేసేది నువ్వే, నీ బుద్ధితో చేస్తున్నావు. కానీ నువ్వు ఏ పని చేసినా దానికి సంబంధం లేకుండా దానికి కావలసినటువంటి సత్తారూపంగా ఆయన ఉన్నాడు. అందువలన నేను అన్నీ నేనేనంటున్నాడు ఆయన. అంటే చాలా హయ్యెస్ట్ స్థాయిలో అర్థం చేసుకుంటే కానీ అర్థం కాని మాట ఇది. అర్థమైందన్న? న్యాయానికి నీవు ఆ పరమాత్మ దృష్టితో ఇది పరమాత్మే చేస్తున్నాడు అనుకుని చేస్తే అది పరమాత్మదే అవుతుంది. అర్థమైందా? అంత ఈత సర్వం కృష్ణార్పణమస్తు బ్రహ్మార్పణమస్తు, నువ్వు అన్నీ ఆయనవే అని చెప్పి నిజంగా సజావుగా ఆలోచించి ఆ భావనలో నువ్వు అన్ని పనులు చేస్తే అప్పుడు ఆయనవే అవుతాయి. కానీ నీవు అక్కడ దొంగిలించడం అనేటువంటి ఉద్దేశం భగవంతుడిదా నీదా? సో అది నువ్వు నీ శరీరంతో చేసావా, మనసుతో చేసావా, లేకపోతే ఆత్మతో చేసావా? శరీరము మనసుతో చేసావు. కాబట్టి శరీరం మనసుతో చేసినప్పుడు నువ్వు ఆత్మస్థాయిలో లేవు. కానీ ఆత్మ అనేది లేనిదే నువ్వు ఈ పని చేయలేవు. కాబట్టి ఇక్కడ నేను అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నేను ఆత్మగా ప్రజ్ఞాస్వరూపంగా నీలో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న అన్ని పనులు చేస్తున్నావు. కానీ వాటికి నేనే కారణం రా, నువ్వు చేయడానికి కారణం నేనే. కానీ నా కొరకు అని నువ్వు చేసినప్పుడల్లా ఆ కర్మ నిన్ను బంధిస్తోంది, అది పాపంలోకి వెళ్తోంది, నిన్ను బంధిస్తోంది. ఇది నా విద్యుక్త ధర్మము. నేను ఆశ్రమంలోకి వచ్చాను, ఆశ్రమం పని చేసేటప్పుడు ఇది నా యొక్క డ్యూటీ అయి ఉన్నది, నా సొంతం లేదు. నా శ్రద్ధతో నా ఛాయశక్తులా ప్రయత్నం చేస్తాను, నా పని చేస్తాను. అవునా ఒక పైన నాకు సంబంధం లేదని నువ్వు చేసిన రోజున ఆ కర్మ నిన్ను బంధించదు. ఎందుకని? నీ స్వార్థం లేదు కనుక. అర్థమవుతుందా? సో చేసే ప్రతి పనిలోనూ నువ్వు ఒక డ్యూటీగా అనుకుని చేయి. అర్థమైందా? అప్పుడు ఆ కర్మ నేను బంధించదు. కాకుండా ఇది నాకు కావాలి,
ఇది నేను అనుకున్నట్టు జరగాలి అనుకుని నేను నా అనే పాయింట్ దానికి లింకు పెట్టి నువ్వు చేస్తున్నావో అప్పుడల్లా అది నీదైపోతుంది పని. అది నీదవంగానే దానిలో ఉన్న తప్పులు నీకు తగులుకుంటుంది. అర్థమైందా? అది ఓకే. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయట, పడుగు పేక అంటారు. అంటే బట్ట నేసేటప్పుడు నిలువు ఒకటి అడ్డం ఒకటి 2 దారాలు ఉంటాయి. మధ్యలో ఆసులో గొట్టమని ఒకటి వేసి తీస్తూ ఉంటారు, అది అడ్డదారం వేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పడుగు పేక వేసుకొని వెళ్తే కానీ బట్ట తయారు కాదు కదా. ఆ విధంగా ఆయన ఉన్నానంటున్నాడు. అది ఈ మొత్తాన్ని బ్రతికించి పోషించే పరమేశ్వరుడే ఈ త్రిగుణమయ బ్రహ్మాండ కమలానికి కారణభూతుడు. భగవద్గీతలో కూడా ఈ విషయం వస్తుంది. అంటే ఏమిటి, మనం చెప్పాం అసలు సృష్టి అంతా జరగడానికి మొదట్లో మహాప్రళయం వచ్చినప్పుడు అన్ని ప్రాణులు బీజ రూపంలోకి వెళ్ళిపోయి పరమాత్మను అంటుకుని ఉంటాయి. కొంతకాలం ఆయన యోగ నిద్ర అయిన తర్వాత అనేకం వాళ్ళ సంకల్పం ఆయన కలిగినప్పుడు మళ్ళీ ఆయన తన యొక్క చైతన్యాన్ని బయటికి విసర్గ వదిలిపెడతాడు. ఆ వదిలిపెట్టినప్పుడు ఈ జీవులన్నీ బీజ రూపంలో ఉన్న జీవులన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తాయి, విశ్వయోని అనేటువంటి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి. ప్రకృతికి వస్తే కానీ ఈ బీజ రూపంలో ఉన్న వాటానికి స్థూల రూపం రాదు. అంతే కదా. పురుషుడు కలిసిన తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అండంలో కలిసినప్పుడే పిండం ఏర్పడుతుంది. సో ఆ విశ్వయోనిలోకి వెళ్ళినప్పుడు ఆ విశ్వయోని దాన్ని తీసుకుని ఒక స్థూల రూపాన్ని తీసుకొస్తుంది. దానికి చలనం రావడానికి మాత్రం పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి బీజమే చైతన్యం. సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ కారణభూతుడిని నేను ఆరిజిన్ మాత్రమే. తర్వాత చేసే పనులకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నిన్ను పుట్టించాం, లేకపోతే నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత నేను పలానా విధంగా చెయ్యాలి, పలానా విధంగా సేవ చేయాలి, లేదా పలానా విధంగా దోచుకోవాలి అనే ఆలోచన నాదే భగవంతుడిదే? మందే, ఇండివిజువల్. కాబట్టి దానికి ఆయన కారణభూతుడు కాదు. నువ్వు ఉండడానికి కారణభూతుడు ఆయన. నువ్వు ఉండడానికి, ప్రపంచంలో బతకడానికి కారణభూతుడు ఆయన. కానీ నువ్వు చేసే పనులతో ఆయనకి సంబంధం లేదు. ఏది ఎవరికి వెళ్తున్నట్టుగా లేదు. ఆపేద్దామా? తర్వాత ఆ ఆది పురుషుడే ప్రథమంలో ఒక అవ్యక్త బీజప్రాయుడు. చెప్పాను కదా, చిన్న బీజం అది ఆయన దగ్గర నుంచి అట్లా వచ్చింది. అది ఆ చైతన్యంతో అది వెళ్ళి అక్కడ ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి మూల ప్రకృతికి తగలగానే అక్కడ స్థూల శరీరం ఏర్పడి దానిలో ఈ చైతన్యంతో అది ఇండివిజువల్గా అంటే తనకు తాను వ్యక్తిగతంగా అది పెరగటము, స్థితి పొందటము, తర్వాత లయించిపోవడం అన్నీ జరుగుతున్నాయి దానికి. ఇది ఇట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది అంటే మహాప్రళయం వచ్చే వరకు నువ్వు ఇలా పుట్టి పెరిగిస్తూనే ఉంటావు. ఈలోపుగా మానవ జన్మకు వచ్చిన వాడు ఎవడైనా సరే ఒక గురు మార్గంలో తెలుసుకుని గురువు మీద నిజమైనటువంటి విశ్వాసంతో ఆత్మజ్ఞానం తెలుసుకుందామని ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసి తాను తెలుసుకున్నవాడు మాత్రమే మళ్ళీ జన్మ లేకుండా ఎడతాడు. అంతే. అంతవరకు ఇది తప్పదు, ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. అది ఓకే. ఆ ఆదిపురుషుడే ప్రథమంలో ఒక అవ్యక్త బీజప్రాయుడు. పదును చేసిన పొలంలో నాటిన బీజం. నువ్వు వ్యవసాయానికి వచ్చినావు కదా, పదును చేసిన పొలంలో అంటే నువ్వు దుక్కి దున్ని తర్వాత గొర్రు కొట్టి అంతా రెడీ చేసిన తర్వాత అప్పుడు బీజం వరి నారు పెడతావు కదా. బీజం అది మొక్క అవుతుంది ముందు. తర్వాత ఒక్కొక్కప్పుడు మామిడి చెట్టు పెట్టావు అనుకో, అది వృక్షం అవుతుంది. శాఖోపశాఖలతో ఫలపుష్పాలతో మనోహర రూపం దాల్చినట్టుగా అంటే చిన్నది నువ్వు పెట్టింది ఇంత మొలక, అది ఇంత చెట్టు అయింది, తర్వాత ఇంతదయింది, తర్వాత కొమ్మలు వచ్చేసినాయి, తర్వాత దాని కాయలు పూలు రావడం మొదలైంది, పెద్ద వృక్షంగా తయారైపోయింది. మనోహర రూపం దాల్చినట్లుగా కాల ప్రవాహ గతిలో మాయాబలంతో శక్తి విభజన జరుపుతూ పరమేశ్వరుడే వివిధ రూపాలలో ప్రతీయమానం అవుతూ ఉంటాడు. అంటే ఆ బీజంగా ఉన్న ఆయన ఆధారంగా ఆ చెట్టు మొలక వస్తే దాని లోపల విత్తు బీజం ఆయనే కదా, ఆ తర్వాత చెట్టు అయింది, కాయలు పోసింది, మళ్ళీ ఆ కాయల్లో కూడా బీజం ఉంది కదా. సో ఈ విధంగా ప్రకృతి అంతా కూడా నేను విస్తరించి ఉన్నాను, ప్రతీయమానంగా విస్తరించి ఉన్నాను అని చెప్తున్నాడు వివిధ రూపాల్లో.
ఎందుకని చెట్టు మొక్కగా ఉన్నప్పుడు మొక్క అయింది, తర్వాత కొమ్మలు వచ్చినప్పుడు దాన్ని చెట్టు అన్నాం, తర్వాత ఇంకా పెరిగినప్పుడు వృక్షం అన్నాం, తర్వాత అది పూలు పూసినప్పుడు పూత పూసింది అంటున్నాం, తర్వాత పిందెలు వచ్చినాయి అంటున్నాం, తర్వాత కాయలు అయినా అంటున్నాం, తర్వాత పళ్ళు అయినాయి అంటున్నాం. ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, అది చెప్పేది. ఓకే. తర్వాత ఉద్ధవా, వస్త్రం కనుక పడుగు పేకల అల్లకంతో నూలుతో తయారవుతున్నట్లుగా ఈ విశ్వం అనే వస్త్రాన్ని ఈశ్వరుడే తయారు చేస్తూ ఉంటాడు. అంటే ఒక నూలుని తీసుకుని దాన్ని పడుగు పేక దాంట్లో ఇట్లా వేసి నిలువు అడ్డం లాక్ కొడుతూ ఉంటారు కదరా, ఇదంతా అయిన తర్వాత గుడ్డ తయారవుతుందని. సో వీటికి ఆధారం ఏమిటి? రెండు పడుగు పేక చేసి నూలు వస్త్రం తయారవడానికి ఆధారం ఏమిటి? నూలు. సో ఈ నూలులతో తయారవుతుండగా విశ్వం అనే వస్త్రాన్ని అంటే ప్రపంచం అనే వస్త్రాన్ని ఈశ్వరుడు తయారు చేస్తూ ఉంటాడు. ఈశ్వర సంకల్పంతో ఈశ్వరునిలోనే ఈ విశ్వం విరాట్ రూపం ధరిస్తుంది. ఇక్కడికి రా, మళ్ళీ నువ్వు కాసేపు సాలీడు ఉదాహరణకి వెళ్ళండి. సాలీడులోంచి ఆ దారం వస్తుంది కదరా, బయట నుంచి లేదు, సాలీడులోంచే దారం వస్తుంది. ఆ దారాన్ని తీసుకొని అది ఒక గూడు అల్లుతోంది. సో ఆ గూడుతో పడిన పురుగులను తింటూ బతుకుతోంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ గూడు నుంచి, ఆ సాలిగూడులోంచి బయటికి రావడం తెలియక అది అందులోనే చచ్చిపోతుంది కదా. అది సో ఇక్కడ ఈ ఈశ్వర సంకల్పంతో ఈశ్వరునిలోనే, అంటే ఎందుకని ఈశ్వర సంకల్పం అని ఎందుకన్నాం? బీజరూపంగా ఉన్నాడు లోపల అన్నాం కదా, మన లోపల అయిన తర్వాత ఈశ్వరులోనే ఇది విశ్వం అంతా వ్యాపించింది కదా, వ్యాపించి ఉంటే మనం ఆయనలోనే ఉన్నాం. సో మనంతా ఎక్కడున్నాం అంటే ఈశ్వరుల్లో ఉన్నాం. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. కానీ మనం ఈ విశ్వం అంతా ఆయన వ్యాపించున్నాడు అనే విషయాన్ని మొదట మర్చిపోతున్నాము. రెండోది మనలో కూడా ఉండి మనందరినీ కదిలించే చలనమంతా ఆయన ఇస్తున్నాడని మర్చిపోతున్నాము. ఈ శరీరంతోనే నేను అన్నీ చేస్తున్నామని మనం అనుకోవటం వలన రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో మనం పడిపోతున్నాము. అర్థం చేసుకుంటే ఇది ఓకే. నూలు లేక వస్త్రం యొక్క అస్తిత్వమే ఉండదు. నూలు లేక వస్త్రం యొక్క అస్తిత్వం లేదు. అంటే నూలు లేని అసలు వస్త్రం తయారు కాదు కదా. కానీ వస్త్రం లేకపోయినా నూలు ఉంటుంది. నూలు కాదు, నూలుగా ఉండిపోయింది. ఇప్పుడు అమ్మగారు అవి ఒత్తులు తయారు చేయకుండా ఉంటే నూలుగా ఉండిపోలే. సో ఆ విధంగా అనమాట. ఉద్ధవా, వస్త్రం లేకపోయినా నూలు ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తు లేకపోయినా పరమేశ్వరుడు స్థిరంగా ఉంటాడు. ఈ జగత్తు లేకపోయినా అంటే నేను ఇందాక ఏం చెప్పాను? మహాప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తంతా ఏం లేదు, కేవలం నీటిమయం. ప్రాణులన్నీ బీజావస్థలో వెళ్ళిపోయినాయి, ఏమీ లేదు ఇక్కడ. అప్పుడు పరమాత్ముడు స్థిరంగా ఉన్నాడు, యోగ నిద్రలో ఉంటాడు ఆయన. కానీ పరమేశ్వరుడు లేకుండా ప్రపంచం ఉండదు. ఇప్పుడు మనందరం వెళ్ళి ఎక్కడ కూర్చున్నారో షెల్టరు, వాన వస్తే పెద్ద వాన వచ్చింది, తీసుకెళ్ళి మన షెల్టర్లో కూర్చోబెడతారు. అంటే ఏంటి? ఆ షెల్టర్ ఉంటే కదా మనం కూర్చోవడానికి. సో మనందరికీ షెల్టర్ పరమాత్మ. షెల్టర్ లేకపోతే ఎక్కడ కూర్చుంటావు? అంతే. తర్వాత ఈ జగత్తు పరమాత్మని స్వరూపమే కాబట్టి ఈ కనపడుతున్నదంతా కూడా పరమాత్మ స్వరూపమే. అయితే ఏమిటి పరమాత్మ స్వరూపం అంటే, ఆయన ఎందుకని పరమాత్మ స్వరూపం అని అంటే, నీలోనూ ఉన్నాడు, వీళ్ళలోనూ ఉన్నాడు, ఆ చాపలో ఉన్నాడు, దిండులో ఉన్నాడు, మైకులో ఉన్నాడు, మేషంలో ఉన్నాడు. అన్నిటికీ మూలం ఆయనే కాబట్టి ఇది పరమాత్మ స్వరూపం కాదా? భిన్నంగా ప్రకటితం అవుతోంది మనం చూడటం కోసం, కన్వీనియన్స్ కోసం. కానీ అన్నింటిలోనూ ఆధారంగా ఉన్నది అదే. అది తెలుసుకోమంటాడు. ఎందుకంటే నువ్వు మన వేదాంతం తెలుసుకోవాలంటే బంగారు ఆభరణాలను చూడటం మానేసి అన్ని ఆభరణాలు బంగారంలోనే ఉన్నాయి, బంగారంతోనే తయారవుతున్నాయి అనే జ్ఞానంతో, ఆ దృష్టితో ఇది బంగారమే అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు పరమాత్మను తెలుసుకుంటాడు. ఈ గాజులు, చెవులు దిద్దులు, నెక్లెస్ ఇట్లా అని పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం బంగారాన్ని చూడాల. సో కనకయ్య, రామచంద్రం, కుమార్ అని పేర్లు పెట్టి మాట్లాడుతున్నాం. కానీ ఈ ఇందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మే కనుక ఆ దృష్టితో చూసినప్పుడు వీళ్ళందరూ లేరు. అవునా? అది అలా రమ్మంటాడు. తర్వాత పరమాత్మ లేక దీనికి అస్తిత్వం లేదు. అంటే ఈ జగత్తు మొత్తానికి అస్తిత్వం లేదు. ఈ సంసార వృక్షం అనాది ప్రవాహ రూపంగా నిత్యమై ఉంటున్నది. ఇప్పుడు
ఈ సృష్టి ఉన్నంత కడుకు కూడా మళ్ళీ మహాప్రళయం వచ్చేంత వరకు కూడా ఈ సృష్టి మామూలుగా జగత్తు నడుస్తూనే ఉంటుంది. సో అందుకోసమే అదేంటి పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము ఎట్ట ఎదుటగలది ప్రపంచము ఎట్ట ఎదుటగలది ప్రపంచము కటకడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. ఈ ప్రపంచం ఎప్పుడు ఉంది, ఎట్ట ఎదుటాగలది ప్రపంచం. ఈ ప్రపంచంతో కాదు కట్టకడపడిది కైవల్యం. అంటే ఈ ప్రపంచానికి అవతల ఆధారంగా ఏదైతే ఉందో అది కైవల్యం, అది ముక్తి. అన్ననా అది మనం పుట్టడం నిజం, చచ్చిపోవడం కూడా నిజం. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో ఆ ఎదురుకుండా కనపడే ప్రపంచం ఇది నిజమే. కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్నదే కట్టకడపది. ఓకే, అది నిత్యమై ఉంటుంది, ఎప్పుడూ అది ఉంటుంది. దీని స్వరూపమే కర్మ పరంపరల సమూహం. సో ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసినటువంటి కర్మల యొక్క పరంపర ఇది సృష్టిగా వస్తుంది. ఎందువలన అంటే నువ్వు ఫలానాది కావాలని కింద జన్మలో అనుకున్నావురా, అనుకుందాం, చాలా బలంగా కోరుకున్నావు, నాకు ఏదో ఇది కావాలని చెప్పి అనుకున్న తర్వాత అది పొందడానికి జన్మ తీసుకున్నావు. అక్కడ నీకు ఆ వస్తువు ఉండాలి కదా. సో అది రెడీగా ఉంది. సో కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన యొక్క కర్మల పరంపర యొక్క సమూహమే అవి వాటిగా రూపాంతరం చెంది కనపడుతున్నాయి ఎదుర్కొని. ఎందుకని? మన కర్మను తీర్చుకోవడానికి అది కావాలి. మామిడి పండు తినాలని కోరుకుంది. మామిడి చెట్టు ఉంటేనే కదరా నువ్వు మామిడి పండు తినగలిగేది. సో అక్కడ మామిడి చెట్టుని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు? నీ కోరిక తీరడానికి. అది తర్వాత దీని ఫలపుష్పాలు మోక్ష భోగాలు. సో ఆ చెట్టుకు కాసేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మోక్ష భోగాలు. అంటే ఏమిటి? నువ్వు ఆ చెట్టుని పళ్ళని అనుభవిద్దామని అనుకున్నంత వరకు అది భోగం, అది మళ్ళీ నేను జన్మ తీసుకొస్తుంది. ఈ చెట్టు ఎలాగో కాస్తోంది, దీని తర్వాత ఏమీ లేదు అని దీంతో నాకు వద్దని అనుకున్నావో అప్పుడు నువ్వు మోక్షానికి. కాబట్టి నువ్వు చేసే ఈ ప్రపంచంలో పనుల వల్లనే నువ్వు మోక్షాన్ని పొందటం కానీ భోగించి ఇంకోసారి జన్మకి రావడం కానీ జరుగుతుంది. ఇవి వద్దనుకున్నావా? మోక్షం. ఇవి కావాలి ఇంకా అనుభవిద్దాం అనుకున్నావా? ఇది మామిడి పళ్ళు అయిన తర్వాత పనసపళ్ళు అవుతుంది. పనసపళ్ళు అయ్యాక ఇంకా పెద్ద పళ్ళు ఏమైనా ఉన్నాయేమో ఆ పళ్ళు కావాలి. తర్వాత ఈ సంసారం వృక్షస్వరూపం ఇది. విను ఉద్ధవా, ఈ సంసారానికి పాపం పుణ్యం అనేవి 2 బీజాలు. ఈ సంసార వృక్షానికి ఏమిటి 2 బీజాలు? నువ్వు చేసిన పాపము, పుణ్యం. అసంఖ్యాకమైన వాసనలు ఈ చెట్టుకు వేళ్ళు. అంటే కొన్ని జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్నటువంటి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో నీ పురుష ప్రయత్నాలు అవన్నీ కూడా దీని చెట్లకు వేళ్ళు. సత్వరజ సమస్యలు అనేవి 3 రెమ్మలు, పెద్ద పెద్ద కొమ్మ, ఇవి రెమ్మలు. తర్వాత దీనికి పెద్ద కొమ్మలు 5 పంచభూతాలు, అవి 5 భూతాలు. శబ్దాది 5 విషయ రసాలు అంటే తన్మాత్రలు. అర్థమైందా? ఇంద్రియార్థాలు ఇవి. తర్వాత 11 ఇంద్రియ శాఖలు అనేవి మరో విధమైన రెమ్మలు. ఇంతవరకు అయింది. ఇది మనం ఈతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.